అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. సనాతన ధర్మం గురించి చాలా హాట్ టాపిక్ కూడా నడిచింది. పవన్ కళ్యాణ్ గారు మొన్న సనాతన డిక్లరేషన్ ఏది ఇచ్చారు. ఎక్కడ తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మొన్న ఈయన దుర్గమ్మ ఆలయంలో ఆయన మంచి ప్రసంగం చేశారు. దాన్ని నేను అప్రిషియేట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు హీరోలాగా ప్రసంగించారు. ఏ మతం మీదకి హిందువులు రెచ్చగొట్టకుండా హిందూ మతంలోనే ఉంటూ ఎవరైతే హిందూ మతాన్ని అవమానిస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. చాలా గొప్పగా మాట్లాడాడు ఆయనని నేను ఆయన సపోర్ట్ చేశాను. అలాగే ప్రకాష్ రాజ్ గారు పెట్టిన ట్వీట్, ఆ ట్వీట్ను కూడా ఏమంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అది సూట్ అవ్వదు, మీరు అలా పెట్టకుండా ఉండాల్సిందని అప్పుడు కూడా నేను నా అభిప్రాయం చెప్పాను. అలాగే కార్తీ గారు కూడా ఈ సమయంలో లడ్డు అనే విషయం తెర మీద తీసుకొచ్చినప్పుడు మీరు నవ్వుతూ మాట్లాడకుండా ఉండాల్సింది, ఎందుకంటే కొంతమంది మనోభావాలు గాయపడతాయి కదా, ఎందుకంటే తిరుమల లడ్డు గురించి చాలామంది ఆందోళనలు ఉన్నారు అని కూడా మాట్లాడాను. అయితే నిన్న మొన్న తిరుపతిలో మాట్లాడిన అంశాలు కొంచెం కీలకంగా బాగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన మాట్లాడిన మాటలకి తమిళనాడులో ఆయన మీద కేసు కూడా నమోదైందట. ఉదయనిధి స్టాలిన్ గారి మీద ఆయన కొన్ని కామెంట్స్ చేశారు, రాహుల్ గాంధీ గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు, అలాగే రంగనాయకమ్మ గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. చేస్తూ ఖచ్చితంగా సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అని వారు మాట్లాడడం జరిగింది. అయితే ఇంతకీ సనాతన ధర్మం హిందూ ధర్మం ఒకటా, లేకపోతే హిందూ ధర్మం వేరు సనాతన ధర్మం వేరా? ఇప్పుడు ఏంటి సనాతన ధర్మం? సనాతన ధర్మం వల్ల అసలైన నష్టం ఎవరికి ఉంది? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు అప్పట్లో కొన్ని కామెంట్స్ చేశారు. ఇక్కడ మలేరియా, డెంగ్యూ, కోవిడ్ ఈ వైరస్ల మీద మనం పోరాడకూడదు, సమూలంగా నాశనం చేయాలి. అలాగే సనాతన ధర్మం మీద కూడా మనం పోరాడకూడదు, సమూలంగా నాశనం చేయాలి అన్నాడు ఆయన. దాని మీద చాలా ఆందోళనలు అయ్యాయి, కేసు అయింది, కోర్టుకు వెళ్ళింది. కోర్టులో ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాడు. అంటే కోర్టు కూడా ఏమి తప్పు కాదని కేసు కొట్టేసింది. అది ఆ సందర్భం. అయితే పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చింది. ఓకే, రావచ్చు, తప్పలేదు, సనాతన ధర్మం గురించి అలా మాట్లాడాడు కాబట్టి నాకు కోపం వచ్చింది, ఇది పరిస్థితి, ఇక్కడి నుంచి ఎలా ఉంటుంది అని ఈయన వాదన. ఈయన ఎప్పుడు కూడా రెండు వాదనలు ఉంటాయండి. ఒకటి ఏదో ప్రతి యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందని చెప్పినట్టు ఉంటుంది ఖచ్చితంగా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. అయితే మనం చాలా మంది గమనించాల్సింది ఏంటంటే కొన్ని ధర్మాలు ఉంటాయండి. అసలు ధర్మం అంటే ఏంటి? ఫస్ట్ అది మాట్లాడుకుందారండి. ధర్మం, సనాతనం అసలు ఏంటి? రెండు వర్డ్స్కున్న ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? సనాతనం అంటే పాతది, మన పూర్వీకులది. పూర్వీకులు ఏదైతే అవలంబించిన ధర్మం ఉందో అది అని అర్థం. ధర్మం అంటే అర్థం ఏంటండి? కొందరు వ్యక్తులు గ్రూపుగా ఏర్పరచుకున్న నియమ నిబంధనలు. అందులో న్యాయం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక 50 మంది దొంగలు కలిసి మనం ప్రతిరోజు రోజు దొంగతనం చేయాలని ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారనుకో, ఆ దొంగలకు అదే ధర్మం. లేదు కొద్దిమంది మంచోళ్ళు ఒక 50 మంది కలిసి మనకు వచ్చిన జీతంలో ప్రతి నెల 20% తీసి పేద ప్రజలకు మనం మేలు చేయాలనుకున్నాడు అనుకో, అది ధర్మం. అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది, ఒక గ్రూపు ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలే ధర్మం. ధర్మం వేరు, న్యాయం వేరండి మళ్ళీ. సో ఇక్కడ సనాతన ధర్మం అంటే మన పూర్వీకులు అవలంబించిన ధర్మం. అయ్యా, ఈ ధర్మానికి ఏ మతానికి సంబంధం లేదు. హిందూ మతం వేరు, సనాతన ధర్మం వేరు. ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు? అందరూ హిందువులే. నిజానికి ఇప్పుడు సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్న చాలా మందికి అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలీదు. దాని మీద ఒక అవగాహన కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఇది అని తెలియజేసే ఏ గ్రంథం లేదు. హిందూ మతం చాలా గొప్పది, చాలా పాతది. హిందూ మతానికి ప్రామాణికమైన గ్రంథాలు కోకొలలు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతానికి సంబంధించి కొన్ని ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. అరణ్యకమఠ, అద్వైత వేదాంతం, అధర్వణ వేదం, అమృత బిందు ఉపనిషత్తు, అగ్నిపురాణం, అరణ్యకాలు, అష్టావక్ర గీత, ఆగమము, అపస్తంభ, ఇతిహాసాలు, అవి బాబు చాలా ఉన్నాయి. ఉపనిషత్తు, ఉత్తరకాండ, ఋగ్వేదం, కామశాస్త్రం, ఇవన్నీ మనం చదవలేము, నోరు కూడా తిరగదు. చరక సంహిత, ఛందస్సు, జమినీ సూత్రాలు, ఇవన్నీ మీరు చదవండి. ఇవన్నీ కూడా హిందూ మతాన్ని ప్రతిబింబించే గ్రంథాలు. దేవి భాగవతం, దివ్య ప్రబంధ, నారసింహ పురాణం, నారద పురాణం, ఇలా మనం అన్నీ చూసుకుంటూ వెళ్తే భగవద్గీత, భాగవత పురాణం, భవిష్య పురాణం, మహాభారతం, మహాభాగవతం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, మరుస్మృతి, ఇలా చాలా ఉన్నాయండి. రామాయణం, వంశబ్రాహ్మణం, వరాహ పురాణం, ఇవన్నీ కూడా హిందూ మతానికి ప్రామాణిక గ్రంథాలు. మరి ఇవన్నీ పాటిస్తే హిందూ మతాన్ని పాటించినట్టు. మరి ఇందులో ఏ గ్రంథం పాటిస్తే మనం సనాతన ధర్మం పాటించినట్టు? అసలు సనాతన ధర్మం అంటే దాని నియమ నిబంధనలు ఏంటి? మనం ఇమీడియట్గా ఇప్పుడు అందరూ సనాతనవాదులుగా మారండి అని పిలిపించినప్పుడు సనాతనవాదులుగా ఉండాలంటే ఈ నియమ నిబంధనలు, ఈ నిష్టలు, లేకపోతే ఈ వ్రతాలు, ఈ నోములు, ఇవి చేయాలి అనే ఒక ప్రామాణిక గ్రంథాన్ని ఇమీడియట్గా మనం ముందు ప్రజలకు చూపించాలి. చూపించినప్పుడు ఎస్ ఇది బాగుంది, కరెక్ట్గా ఉంది, మేము పాటిస్తాం, ఇది హ్యాపీ పాటిస్తారు. అది లేకుండా మనం సనాతన ధర్మం అంటే ఈ సనాతన ధర్మం వల్ల నష్టపోయిన హిందువులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. హిందువులే. పాయింట్ నోట్ చేసుకోండి.
సనాతన ధర్మం క్రిస్టియన్స్కి ఏమీ నష్టం కలిగించదు, సనాతన ధర్మం ముస్లింలకి ఏమీ నష్టం కలిగించదు. సనాతన ధర్మం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరయ్యా అంటే హిందువులే. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ ఎవరయ్యా అంటే హిందువులే. ఎవరికి ఇతర మతస్థులకు కానీ ఇతర దేశస్తులకు కానీ ఏ నష్టం లేదు, కేవలం హిందువులకే నష్టం. అది ఎందుకో చెప్తున్నాను నేను. ఇవి ధర్మాలు. ఏంటి ధర్మాలు? ఇప్పుడు బైబిల్ ఉందండి, క్రిస్టియన్ ధర్మం. బైబిల్లో ఏదైతే చెప్పారో క్రిస్టియన్స్ అందరికీ అదే ధర్మం, అదే పాటిస్తారు. క్రిస్టియన్స్ అందరూ ఆ బైబిల్లో నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే క్రిస్టియన్స్ అందరూ బతుకుతారు. కానీ క్రిస్టియన్స్ ఎవరు కూడా బైబిల్ని వ్యతిరేకించరు. బైబిల్లో అలా చెప్పారో తప్పది, బైబిల్ ఎలాగన్నారు మేము ఖండిస్తున్నాం, మేము క్రిస్టియన్స్ కానీ మేము ఖండిస్తున్నాం అనేవాళ్ళు ఉండరు. ఒకడు క్రిస్టియన్ అయ్యాడు అంటే అడు ఖచ్చితంగా గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్న నియమ నిబంధనలన్నీ పాటిస్తాడు. రెండోది ఇస్లాం. ఇస్లాం కూడా మీరు చూడండి, ఖురాన్ని వ్యతిరేకించే ఒక్క ముస్లిం మనకు కనపడ్డు. ఖురాన్ని ఎవ్వరు వ్యతిరేకించడు. ఆ ఖురాన్లో ఏమైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనల ప్రకారం కొన్ని దేశాలు కూడా పరిపాలించుకుంటారు వాళ్ళు. అంటే ఆ దేశానికి రాజ్యాంగం కూడా ఇస్లాం ధర్మం ప్రకారం పెట్టించుకుంటారు. ఇక ఇప్పుడు హిందూ గ్రంథాలు ఉన్నాయి, భాగవతం కానీ రామాయణం కానీ మహాభారతం కానీ. ఇందులో చాలా గ్రంథాలని హిందువులు ఎవరు వ్యతిరేకించరు. అందులో ఉన్న కొన్ని పాయింట్లను మాత్రం వ్యతిరేకిస్తారండి, కొన్ని పాయింట్లని. అయితే అవన్నీ కూడా ధర్మానికి సంబంధించిన నియమ నిబంధనలు మనం ఇందాక చూపించిన గ్రంథాలు అన్నింటిలోనూ ఉండవు, ఒకే ఒక గ్రంథంలో ఉంటాయి. ఏంటయ్యా ఆ గ్రంథం అంటే ఇదిగో ఇది మనుస్మృతి అంటారండి దీన్ని. మనుస్మృతి ఇందాక మహాభారతం దగ్గర మీరు చూసే ఉంటారు, అక్కడ హిందూ గ్రంథాల లిస్టులో మనుస్మృతి కూడా ఉంటుంది. 19:5లో ఉంది చూడండి మనుస్మృతి. ఇందులోనే ధర్మాలు అంటే నియమ నిబంధనలు అందులోనే పొందుపరిచారు. ఏంటయ్యా నియమ నిబంధనలు అంటే బ్రాహ్మణులకి కొన్ని నియమ నిబంధనలు, బ్రాహ్మణులు ఈ పనులు చేయాలి, క్షత్రియులు ఈ పనులు చేయాలి, తర్వాత వైశ్యులు ఈ పనులు మాత్రమే చేయాలి, శూద్రులు ఇక ఈ పనులు మాత్రమే చేయాలి, అందులో పంచములు ఇక ఈ పనులు చేయాలి అని నియమ నిబంధనలు కేవలం మనుస్మృతిలో మాత్రమే ఉన్నాయి. సో ఈ మనుస్మృతిలో ఉన్న నియమ నిబంధనలు కొంతమందికి ఆనందం కలిగించాయి. పైన ఉన్న వాళ్ళకి గొప్పగా మీరు గొప్ప జాతి, మీరు చాలా మంచోళ్ళు, లేకపోతే మీరు ఈ రాజ్యాన్ని పరిపాలించండి, లేకపోతే మీరు గురువులుగా ఉండండి, ఇలా కొన్ని వర్గాలకి మంచి చెప్పింది. వాళ్ళందరికీ మనుస్మృతి నచ్చుతుంది. కానీ కొద్దిమందికి మీరు ఎప్పుడు బానిసలుగానే ఉండండి, మీరు చదువుకోనకు వీల్లేదు, మీరు చదువుకుంటే చెవిలో సీసం పోతారు, మీరు వేదాలు పఠిస్తే మీరు నాలుగు కోస్తారు, మీరు అన్టచబుల్స్గా ఉండాలి, మీరు పలానా చోట ఉండాలని ఎప్పుడైతే మహిళలకైతే ఇంకా దారుణమైన రూల్స్ ఉన్నాయి ఇందులో. ఆవిడకి అసలు స్వేచ్ఛనే వద్దు అని చెప్పింది ఈ గ్రంథం మనుస్మృతి. ఈ గ్రంథాన్ని వ్యతిరేకిస్తారు హిందువుల్లో అంటే మెజారిటీ పీపుల్, మేధావులైన వాళ్ళు, గ్రంథాలన్నీ అవపోసన పట్టిన వాళ్ళు ఈ మనుస్మృతి అనే ఈ ధర్మాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సనాతన ధర్మం ఈ మనుధర్మమేనా లేదా మనుధర్మం కాదా? సనాతన ధర్మానికి ప్రామాణిక గ్రంథం ఏంటో చెప్తే, ఇగో సనాతన ధర్మం అంటే దాని ప్రామాణిక గ్రంథం మహాభారతం అన్నారనుకోండి, మహాభారతం అయితే నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎస్ మేము సనాతన ధర్మం పాటిస్తూ ఉంటాం. రామాయణం అన్నారనుకోండి, రామాయణం నచ్చిన వాళ్ళు పాటిస్తారు. కానీ సనాతన ధర్మం అనేది మనం ఎలా బతకాలో మనం ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలో కేవలం మనుధర్మంలో తప్ప ఎక్కడా లేవు.